నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే న్యూస్ స్పెషల్ ఫోకస్. తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ అధికార కాంగ్రెస్కు ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతల నడుమ మాటల యుద్ధం జరుగుతోంది. ఇటీవల సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలపై మండిపడుతున్నారు బీఆర్ఎస్ నేతలు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఒక ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశారు. కనకపు సింహాసనమున సునకమును కూర్చుండబెట్టి శుభలగ్నమున అంటూ సుమతి శతకాన్ని ట్వీట్ చేశారు. ఈ విషయాన్ని పెద్దలు ఏనాడో చెప్పారన్నారు కేటీఆర్. రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత కూడా ఇంకా ప్రతిపక్షంలో ఉన్నట్లుగా వ్యవహరిస్తున్నారంటూ విమర్శిస్తున్నారు బీఆర్ఎస్ నేతలు. అయితే సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించే కేటీఆర్ ట్వీట్ చేసినట్లుగా తెలుస్తోంది. గురువారం కాంగ్రెస్ బూత్ లీడర్స్ కన్వెన్షన్లో సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్ను ఉద్దేశించి తీవ్ర పదజాలంతో విమర్శించారు. రాజకీయంగా కేసీఆర్ కొన ఊపిరితో ఉన్నాడని, ఆయన పీక పిసికే బాధ్యత తమదేనన్నారు రేవంత్. ఈ వ్యాఖ్యలను ఉద్దేశించి కేటీఆర్ ఈ పదాన్ని ట్వీట్ చేసినట్లుగా తెలుస్తోంది. ఒక మంచి ముహూర్తమున కుక్కను బంగారు సింహాసనంలో కూర్చోబెట్టినప్పటికీ దాని నీచ స్వభావాన్ని వదిలిపెట్టదు అనే పద్యం భావం ఇది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పటికీ ఆయన మాట తీరు, వ్యవహార శైలి మారలేదని కేటీఆర్ భావనగా తెలుస్తుందంటూ రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మొత్తానికి కేటీఆర్ ట్వీట్తో తెలంగాణలో కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధానికి మరోసారి తెరతీసినట్లుగా అయిందంటున్నారు విశ్లేషకులు. ఈ అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి వాసు లైవ్లో అందిస్తారు. వాసు, ఈ మధ్య కాలంలో ముఖ్యంగా రేవంత్ రెడ్డి దావోస్ పర్యటన దగ్గర నుంచి మాటల యుద్ధం, మాటల వేడి మరింత పెరిగింది అధికార ప్రతిపక్షం మధ్య. రేవంత్ రెడ్డి కేసీఆర్ను ఉద్దేశిస్తూ స్ట్రైట్గా వ్యాఖ్యలు చేయడం, గోరీ కడతామని, ఇక గొంతు పిసికేయడమే అంటూ రకరకాల వ్యాఖ్యలు చేస్తున్నారు. దానికి కౌంటర్గా ఇటు కేటీఆర్ కూడా ఈ పద్యాన్ని ఒకటి పోస్ట్ చేశారు, ట్వీట్ చేశారు. మళ్ళీ దానికి కౌంటర్గా సీతక్క కౌంటర్ వేయడం, ఇలా మొత్తం మీద ఒక మాటల దాడి ఇరుపక్షాల నుంచి తీవ్రతరమైనట్లుగా కనిపిస్తుంది. ప్రస్తుతం పరిస్థితి ఏంటి? ఎవరెవరు ఎలాంటి కామెంట్స్ చేస్తున్నారు? తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ అధికార కాంగ్రెస్కు ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతల నడుమ మాటల యుద్ధం జరుగుతుంది. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మండిపడుతున్నారు బీఆర్ఎస్ నేతలు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఒక ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశారు. కనకపు సింహాసనమున సునకమును కూర్చుండబెట్టి అంటూ సుమతి శతకాన్ని ట్వీట్ చేశారు. ఈ విషయాన్ని పెద్దలు ఏనాడో చెప్పారన్నారు కేటీఆర్. రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత కూడా ఇంకా ప్రతిపక్షంలో ఉన్నట్లుగా ప్రవర్తిస్తున్నారంటూ విమర్శించారు. బీఆర్ఎస్ నేతలు పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నారు. అయితే సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించే కేటీఆర్ ఈ ట్వీట్ చేసినట్లుగా తెలుస్తోంది. గురువారం కాంగ్రెస్ బూత్ లీడర్స్ కన్వెన్షన్లో సీఎం రేవంత్ రెడ్డి ఒక కేసీఆర్ను ఉద్దేశించు చేసినటువంటి ఒక పదజాలం కానీ, ఆయన ఉపయోగించినటువంటి భావజాలం కానీ పెద్ద ఎత్తున విమర్శలకు దారితీస్తుంది. రాజకీయంగా కేసీఆర్ కొన ఊపిరితో ఉన్నారని, ఆయన పీక పిసికే బాధ్యత తమదేనంటూ రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలను ఉద్దేశించే కేటీఆర్ ఈ పద్యాన్ని ట్వీట్ చేసినట్లుగా కూడా తెలుస్తుంది. ఒక మంచి ముహూర్తాన్ని కుక్కను బంగారు సింహాసనంపై కూర్చోబెట్టారు, దాని బుద్ధి మాత్రం మారదు అంటూ ఆయన తీవ్రంగా ఒక పద్యాన్ని పోస్ట్ చేస్తూ ఆయన చేసినటువంటి కామెంట్ పట్ల మళ్ళీ తిరిగి కాంగ్రెస్ నాయకులు అదే స్థాయిలో రియాక్ట్ అవుతున్నారు. ఈ నేపథ్యంలో అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధాన్ని మనం చూస్తున్నాం. పూర్తి సమాచారం మా ప్రతినిధి వాసు లైవ్లో అందిస్తారు. వాసు, అధికార ప్రతిపక్షాల మాటల యుద్ధానికి సంబంధించి వివరాలు ఎలా ఉన్నాయి? ఎవరి కామెంట్స్ ఎలా ఉన్నాయి? వాసు, నా వాయిస్ వినిపిస్తుందా మీకు?
వాసు. వరుసగా ఒకరి మీద ఒకరు విమర్శల పరంపర మనం చూస్తూనే ఉన్నాం. మాటల దాడి చాలా తీవ్రతరంగా ఉంది. ఓవైపు రేవంత్ రెడ్డి ఏమో నేను మీ పార్టీకి గోరీ కడతాను, కేసీఆర్ కొన ఊపిరితో ఉన్నాడు, గొంతు పిసికే బాధ్యత మీదే అంటూ మాట్లాడినటువంటి కామెంట్స్ మనం చూస్తూనే ఉన్నాం. ముఖ్యంగా రేవంత్ రెడ్డి దావోస్ పర్యటనకు వెళ్ళిన దగ్గర నుంచి కూడా మరింత తీవ్రతరమయ్యాయి ఈ విమర్శల దాడి. ఆయన విదేశాల్లో ఉండి కూడా చాలా తక్కువ భాష మాట్లాడుతున్నారని, విలువలేని భాష మాట్లాడుతున్నారని, ఇక్కడ రాష్ట్రం పరువును తీస్తున్నారు అంటూ పెద్ద ఎత్తున బీఆర్ఎస్ నాయకులు విమర్శలు చేశారు రేవంత్ రెడ్డి విదేశాల్లో ఉన్నప్పుడు చేసినటువంటి కామెంట్స్ పట్ల. అదేవిధంగా రేవంత్ రెడ్డిని ఉద్దేశిస్తూ కూడా ఘాటుగా బీఆర్ఎస్ నాయకులు కామెంట్స్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మళ్ళీ రేవంత్ రెడ్డి కామెంట్స్ చేసిన నేపథ్యంలో మాటల పరంపర కొనసాగుతుంది. పూర్తి సమాచారం మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, ఎలా ఉన్నాయి అధికార ప్రతిపక్షాల మాటల దాడికి సంబంధించి వివరాలు ఏంటి? నందు, ప్రధానంగా రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత వివిధ సందర్భాల్లో రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కానీ, అట్లాగే బీఆర్ఎస్ నేతల నుంచి వస్తున్న కౌంటర్లు కానీ, దానికి సంబంధించిన వాద వివాదాలు కొనసాగుతున్నాయి. ఇటీవల దావోస్ పర్యటనలో రేవంత్ రెడ్డి ఏదైతే ఎన్ఆర్ఐ మీటింగ్లో చేసిన కామెంట్స్లో బీఆర్ఎస్ పార్టీ నేతలు సీరియస్గా తీసుకున్నారు. ఆ బీఆర్ఎస్ పార్టీని రానున్న లోక్సభ ఎన్నికల్లో 100 మీటర్ల లోతున పాతి పెడతానని చెప్పి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యల్ని బీఆర్ఎస్ పార్టీ నేతలు సీరియస్గా తీసుకున్నారు. అటు ఆ బీఆర్ఎస్కి సంబంధించిన అగ్రనేతలు కేటీఆర్ కానీ, హరీష్ రావు కానీ వివిధ సందర్భాల్లో పార్టీ సంబంధించిన సమావేశాల్లో కూడా రేవంత్ రెడ్డికి సంబంధించిన కామెంట్ల మీద తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఇటు కరీంనగర్లో 2 రోజుల క్రితం జరిగిన సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ ఆరు గ్యారెంటీలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ 100 రోజుల్లో అమలు చేయకపోతే కాంగ్రెస్ పార్టీ నేతల్ని నడి రోడ్డు మీద తాము నిలబెట్టి ప్రశ్నిస్తామని చెప్పి తీవ్ర స్థాయిలో మండిపడటం జరిగింది. అట్లాగే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఏదైతే వ్యాఖ్యలు చేస్తున్నారో అవన్నీ కూడా తాము సీరియస్గా తీసుకుంటామని చెప్పి వ్యాఖ్యలు చేయడం జరిగింది. దీంతో పాటు నిన్న గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు కూడా చాలా సీరియస్గా ఉన్నాయి. ఆయన కనకపు సింహాసనం మీద సునకాన్ని కూర్చొనబెట్టని ఏదైతే కామెంట్స్ చేశారో ఆ కామెంట్స్ తీవ్ర దుమారాన్ని లేపుతున్నాయి. ఆయన ప్రసంగం చేసిన తర్వాత అవన్నీ కూడా ఎక్స్లో మళ్ళీ పోస్ట్ చేశారు. ఆ పోస్ట్కి సంబంధించి చాలా తీవ్రమైన నెటిజన్లు కూడా తీవ్ర స్థాయిలో దాని మీద స్పందించడం జరిగింది. ఆ వ్యాఖ్యలు ఎవరిని చేసి ఆయన ఉద్దేశించి చేశారు కేటీఆర్, ఎవరిని ఆయన ఉద్దేశించారనేది కూడా తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతుంది. అది సుమతి పద్యాన్ని ఏ రకంగానైతే కేటీఆర్ కోట్ చేస్తూ ఎక్స్లో పోస్ట్ చేశారో దాని మీద నెటిజన్లు కూడా తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. దాని మీద మళ్ళీ నిన్న కాంగ్రెస్కి సంబంధించిన మంత్రులు పొన్నం ప్రభాకర్ కానీ, అట్లాగే కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి కూడా కామెంట్లు చేయడం జరిగింది. జగ్గారెడ్డి అయితే తాము కూడా బీఆర్ఎస్ పార్టీ నేతలు ఏదైతే మాట్లాడుతున్నారో ఆ మాటలకు తాము డిక్షనరీ తెరిస్తే ఆ మాటలకు అంతు ఉండదు, వాళ్ళు మాట్లాడే విధానం మార్చుకోవాలి, తీవ్రమైన పదజాలం ఉపయోగిస్తే తాము కూడా అట్లాగే మాట్లాడాల్సి వస్తుందని చెప్పి నిన్న జగ్గారెడ్డి కూడా మాట్లాడటం జరిగింది. అట్లాగే పొన్నం ప్రభాకర్ కూడా మాట్లాడటం అటు హరీష్ని కేటీఆర్ని తీవ్ర స్థాయిలో ఆయన కామెంట్ చేయడం జరిగింది. ఓవరాల్గా బీఆర్ఎస్కు కాంగ్రెస్ మధ్య నడుస్తున్న ఈ మాటల యుద్ధం ఏదైతుందో అది తీవ్ర స్థాయిలో జరుగుతుంది. అటు బీఆర్ఎస్ నేతలు కూడా అంటే ప్రధానంగా కేటీఆర్ ఈ వ్యాఖ్యల్ని సీరియస్గా చేస్తున్నారు. అటు రేవంత్ రెడ్డి కానీ, కాంగ్రెస్ పార్టీపై కానీ, ఇటు మంత్రులపై కానీ ఆయన తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. అంతకుముందు కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు ఏదైతే 100 రోజుల్లో 6 గ్యారెంటీలకు సంబంధించిన అంశం కానీ, అట్లాగే ఆ గృహజ్యోతికి సంబంధించి ఈ నెల నుంచే కరెంటు బిల్లులు చెల్లించవద్దని చెప్పి కేటీఆర్ పిలుపునివ్వడం జరిగింది. అట్లాగే కరెంటు బిల్లులు కూడా వాళ్ళ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి పంపించాలని చెప్పి కేటీఆర్ మాట్లాడడం జరిగింది. అవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రులే మాట్లాడారు కాబట్టి దాన్ని తాను ఈ రకంగా ప్రశ్నించాను కానీ దాన్ని గుర్తు చేసే విధంగా మాట్లాడాను కానీ తాను సొంతంగా మాట్లాడలేదన్నది కేటీఆర్ చేస్తున్న వాదన. అటు రేవంత్ రెడ్డి కూడా ఈ వ్యాఖ్యలు తీవ్రంగా ఆయన మొన్న ఏదైతే ఎల్బీ స్టేడియంలో జరిగిన బూత్ లెవెల్ కమిటీ సమావేశంలో కూడా సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్
పార్టీ పైన అట్లాగే బీఆర్ఎస్ అగ్రనేతలపై కూడా తీవ్ర స్థాయిలో ఆయన మాట్లాడటం జరిగింది. తాను తలుచుకుంటే వచ్చే లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన తాను తలుచుకుంటే తొక్కి పడేస్తానని చెప్పి చేసిన వ్యాఖ్యలు కానీ అట్లాగే ఇతరత్ర వ్యాఖ్యలు సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కూడా తీవ్రంగా చర్చనీయాంశమవుతున్నాయి. ఇది బీఆర్ఎస్ నేతలు కూడా సీరియస్గా తీసుకొని వివిధ సందర్భాల్లో కార్యకర్తల మీటింగ్ సమావేశం కానీ లేకపోతే ఇతరత్ర మీడియా సమావేశంలో కానీ బయట జరిగిన బహిరంగ సభల్లో కానీ ఓవరాల్గా బీఆర్ఎస్ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు నేరుగా కాంగ్రెస్కు సంబంధించిన ప్రభుత్వం పైన అట్లాగే సీఎం రేవంత్ రెడ్డి పైన వారు చేసిన హామీలు నిలదీయాలని చెప్పి కార్యకర్తలు పిలుపునివ్వటం కానీ అట్లాగే 6 గ్యారెంటీలకు సంబంధించి 100 రోజుల్లో కాంగ్రెస్ పార్టీ పెట్టుకున్న డెడ్లైన్ కానీ ఇవన్నీ కూడా క్వశ్చన్ చేస్తూ బీఆర్ఎస్ నేతలు ప్రధానంగా కేటీఆర్ చాలా తీవ్ర స్థాయిలో ప్రభుత్వం మీద విరుచుకుపడుతున్నారు. సమావేశంలో మాట్లాడుతున్నారు. తర్వాత ఆయన ఎక్స్లో కూడా చాలా యాక్టివ్గా ఉంటారు. సోషల్ మీడియాలో కేటీఆర్ చాలా యాక్టివ్గా ఉంటారు. ఈ సోషల్ మీడియాలో ఎక్స్లో కూడా నిన్న ఏదైతే సుమతి శతకాన్ని ఆయన చెప్పిన ఏదైతే మీడియాతో మాట్లాడిన తర్వాత చేసిన వ్యాఖ్యలు ఉన్నాయో అవన్నీ కూడా మళ్ళీ ఎక్స్లో పోస్ట్ చేయడం ద్వారా ఇదంతా దుమారం మరింత పెద్దగైంది. దాని మీద నెటిజన్లు కూడా తీవ్ర స్థాయిలో సపోర్ట్గా కొంతమంది కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు అట్లాగే ఆయనను విభేదిస్తూ కొంతమంది ఈ రకంగా ఎక్స్లో ఆయన సుమతి శతకాన్ని శునకంతో పోల్చే విధానాన్ని తప్పుపడుతూ కొంతమంది సమర్థిస్తూ కొంతమంది ఈ రకంగా చాలా ట్రోలింగ్ అవుతుంది. చాలా వైరల్ అయింది ఆయనకు సంబంధించిన ఆయన చేసిన పోస్ట్ సంబంధించి. ఎవరిని ఉద్దేశించి కేటీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు? కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఉద్దేశించారా? కనకపు సింహాసనం మీద శునకం అనేది ఎవరు ఆయన చెప్పదలుచుకున్నది ఎవరి పేరు మీద అనేది కూడా చర్చలు జరిగాయి. దీన్ని కూడా కాంగ్రెస్ పార్టీ అట్లాగే ఆ పార్టీలో ఉన్న సీనియర్ నేతలు కూడా చాలా సీరియస్గా తీసుకున్నారు. కేటీఆర్ చేస్తున్న వ్యాఖ్యలు సరిగావు, ఆయన వాడుతున్న భాష సరిగా లేదు, ఆయన చాలా తీవ్ర స్థాయిలో ఆ భాష మాట్లాడుతున్నారు. తాము కూడా మాట్లాడాల్సి వస్తే కాంగ్రెస్ పార్టీ డిక్షనరీలో తాము తిట్టదలుచుకుంటే బీఆర్ఎస్ పార్టీ నేతలు తట్టుకోలేరని చెప్పి నిన్న జగ్గారెడ్డి కూడా మాట్లాడడం జరిగింది. ఇవన్నీ కూడా కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య నడుస్తున్న ఈ మాటల యుద్ధం ఏ రకంగా ఉంటుంది, ముందు ఎక్కడి దాకా వెళ్తుందన్న ఇంట్రెస్ట్ నెలకొంది. నందు. రైట్, థ్యాంక్ యూ వాసు. మరోవైపు కృష్ణవేణి ఉన్నారు, గాంధీ భవన్ నుంచి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. కృష్ణవేణి, వరుసపెట్టి కాంగ్రెస్ నాయకులు చాలా దూకుడుగా మాట్లాడుతున్నటువంటి తీరు మనం చూస్తున్నాం. ఓవైపు రేవంత్ రెడ్డి ఎప్పట్లాగానే ఆయన స్వభావం రీత్యా చాలా దూకుడైనటువంటి మాటలతో వ్యవహరిస్తున్నారు. మరోవైపు కేటీఆర్ చేసినటువంటి ట్వీట్ మీద వెంటనే సీతక్క కూడా అలాగే ట్వీట్ చేశారు. చాలా ఘాటుగా ట్వీట్ చేసినటువంటి పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. ఇలా పూర్తి స్థాయిలో ఇప్పుడు జరగబోతున్నటువంటి పార్లమెంటు ఎన్నికల మూడ్ని మరింత హీట్ రాజేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం కదా. అంటే ఆ హీట్ని రిప్రజెంట్ చేసే విధంగా ఉందా వీరి మాటల దాడి? ప్రధానంగా కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ ఎందుకు నడుస్తుంది? బీజేపీ ఏమైపోయింది మధ్యలో? రైట్ నందు, మనం ఎన్నికల ముందు చూసుకోవచ్చు. ఖచ్చితంగా ఎన్నికల సమయంలో అటు ప్రతిపక్షం కావచ్చు, ప్రధాన పక్షం కావచ్చు, ఇవి రెండు విమర్శలు చేసుకోవడం అయితే కామన్. ఎందుకంటే ఖచ్చితంగా పాలక పక్షానికి ప్రతిపక్షానికి ఎప్పుడు మాటల యుద్ధం నడుస్తూనే ఉంటుంది. కానీ తెలంగాణలో ఈ డోస్ కొంచెం ఎక్కువైనట్లు కనిపిస్తుంది. ఎన్నికల ముందు నేతలు ఏం మాట్లాడుకున్నా ఎలక్షన్ మూమెంట్లో ఎన్ని కామెంట్స్ చేసుకున్నప్పటికీ ఎలక్షన్ మూమెంట్స్లో నడుస్తుంది. ఎందుకంటే ఓట్ల కోసం ప్రజాక్షేత్రంలోకి వెళ్తారు, వాళ్ళ అన్న మాటకి వీళ్ళు ప్రతిదాడి చేస్తారు. ఇదన్నీ ఒక ఎత్తు అయితే, ఎన్నికలు అయిపోయి తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత ముఖ్యంగా అటు బీఆర్ఎస్ చూసుకుంటే ప్రభుత్వాన్ని ఏర్పరిచి ప్రభుత్వం సెటిల్ అయ్యేంత వరకు కూడా కొంచెం సమయాన్ని ఇస్తామని ముందు నుంచి చెప్తూ వస్తోంది. కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడిన 2-3 రోజుల నుంచే వాళ్ళు ఏదైతే 6 గ్యారెంటీలు ఉన్నాయో వాటి విషయంలో 100 days ఆఫ్ పీరియడ్ పెట్టిన 6 గ్యారెంటీలకు సంబంధించి కూడా మొదటి నుంచి విమర్శిస్తూ వస్తుంది. వీటన్నింటికి మొదటి నుంచి కాంగ్రెస్ సమన్వయం పాటిస్తూ కాంగ్రెస్ లో ఉన్న పలు కీలక నేతలు కూడా వాటికి సమాధానం చెప్తూనే వచ్చారు. కానీ గత కొద్ది రోజులుగా చూసుకుంటే అటు బీఆర్ఎస్ కు ఇటు కాంగ్రెస్ కు మధ్య సోషల్ మీడియా వేదికగా కావచ్చు, ఇటు నార్మల్ గా ప్రెస్ మీట్లలో కావచ్చు, నేతలు ఒకళ్ళని మించి ఒకళ్ళు కామెంట్స్ చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఎల్బీ స్టేడియంలో మొన్న జరిగిన బూత్ లెవెల్ ఏజెంట్ల కన్వెన్షన్ లో సంబంధించి కూడా అక్కడ సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. పార్లమెంటు ఎన్నికల్లో ఇంకా అసెంబ్లీ ఎన్నికల కంటే చురుగ్గా దూసుకొని పోవాలని, ఖచ్చితంగా మనం అనుకున్న సీట్ల కంటే ఎక్కువ సీట్లను సాధించాలని, అటు బూత్ లెవెల్ ఏజెంట్లను సమన్వయపరిచే వాళ్ళని మోటివేట్ చేసే నేపథ్యంలో కూడా బీఆర్ఎస్ గురించి మాట్లాడారు. బీఆర్ఎస్ గురించి, కేసీఆర్ గురించి, కేటీఆర్ గురించి ప్రస్తావించే తరుణంలో రేవంత్ రెడ్డి కాస్త ఒక అడుగు ముందుకు వేయించి తన స్వభావాన్ని బట్టే కూడా తను ప్రీవియస్ ఎందుకంటే సీఎం అయిన తర్వాత రేవంత్ రెడ్డి ఎక్కువగా ఎవరిని విమర్శించిన పరిస్థితి. ఎన్నికల సమయంలో మనం చూడొచ్చు రేవంత్ రెడ్డి ముందు నుంచి దూకుడు స్వభావమే ఉంది. ఖచ్చితంగా ఆయన ఎవరైనా విమర్శిస్తే దాన్ని గుర్తు
పొత్తు పెట్టుకొని ఆ విమర్శకు ప్రతి విమర్శ చేసేంత వరకు కూడా ఆయన వదిలిపెట్టాడు. ఈ నేపథ్యంలోనే అటు బీఆర్ఎస్ 6 గ్యారెంటీల గురించి మాట్లాడుతుంది. పలు క్షేత్రస్థాయిల్లో ఎంపీ ఎలక్షన్ సంబంధించి బీఆర్ఎస్ నియోజకవర్గాల్లో కండక్ట్ చేసిన మీటింగ్స్ లో కూడా ఇటు కాంగ్రెస్ 6 గ్యారెంటీల విషయంలో ప్రజాక్షేత్రంలోకి తీసుకువెళ్లే ప్రయత్నం చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోతుంది, ఖచ్చితంగా వీళ్ళు 6 గ్యారెంటీలను ఇంప్లిమెంట్ చేయలేరు, ఇంప్లిమెంట్ చేసే పరిస్థితి ముందు కాంగ్రెస్ దగ్గర లేదు, వాళ్ళు మాటలకే 6 గ్యారెంటీలను ఇంప్లిమెంట్ చేసే పరిస్థితిలో కాంగ్రెస్ లేదని కూడా దీన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళడానికి బీఆర్ఎస్ తీవ్ర స్థాయిలో అయితే ప్రయత్నిస్తున్న నేపథ్యంలో కూడా దీన్ని తిప్పికొట్టే తరుణంలో ఇటు కాంగ్రెస్ నుంచి కూడా పిసిసి అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ రెడ్డి ప్రస్తుతం ఆయన చేసిన కామెంట్స్ కేసీఆర్ విషయంలో కావచ్చు, అటు కేటీఆర్ విషయంలో కావచ్చు, హరీష్ రావు విషయంలో కావచ్చు, తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అవినీతికి పాల్పడింది అని కాళేశ్వరం ప్రాజెక్ట్ లాంటి ప్రతిష్టాత్మక వాటిల్లో కూడా వాళ్ళు అవినీతికి పాల్పడ్డారు, ప్రజల సొమ్మును దోచుకున్నారు అనే మాటలు చెప్పే ప్రాసెస్ లో కూడా ఆయన చాలా కొంచెం ఒక స్థాయిని మించి మాట్లాడటం జరిగింది. కేసీఆర్ ను ఉద్దేశించి మాట్లాడిన మాటలకు తిరిగి నెక్స్ట్ డే కేటీఆర్ కూడా ఒక ట్వీట్ ని చేశారు. కనకప సింహాసనం మీద సునకాన్ని కూర్చోబెట్టి అంటూ కూడా ఒక ట్వీట్ చేశారు. ఇంతకు ముందే ఇలాంటి వర్డ్స్ కేటీఆర్ రేవంత్ రెడ్డి మీద కూడా ప్రయోగించారు. ఎందుకంటే సీఎం అయిన తర్వాత అసెంబ్లీ వేదికకు కూడా చాలా సార్లు కేటీఆర్ కొన్ని కామెంట్స్ చేశారు. సీఎం అయిన తర్వాత రేవంత్ రెడ్డి స్వభావాన్ని మార్చుకుంటారు, దూకుడు స్వభావాన్ని తగ్గించుకొని కొంచెం తను మాట్లాడే విధానాన్ని మార్చుకుంటారు అనుకుంటున్నాను. కానీ యాజ్ యూజువల్ గా ఆయన అసెంబ్లీలో సీఎం చర్చించినప్పుడు కానీ, ఆయన స్పీచ్ ఇచ్చినప్పుడు కానీ బీఆర్ఎస్ వాళ్ళ మీద కొంచెం ఘాటు కామెంట్స్ చేయడంతో కేటీఆర్ మేము ఇది ఎక్స్పెక్ట్ చేశాము, కానీ రేవంత్ రెడ్డి నుంచి ఇలా ఈ ఎక్స్పెక్టేషన్స్ ని ధీటుగా కూడా ఆయన యాజ్ యూజువల్ గా మాట్లాడాడు అనే కామెంట్స్ కూడా చేశాడు. కానీ తన తండ్రిని విమర్శించిన నేపథ్యంలో అటు బీఆర్ఎస్ నేతలను కూడా రేవంత్ రెడ్డి ఘాటుగా విమర్శించారు. అవినీతి ప్రభుత్వం అని, ప్రజలకు అన్యాయం చేసిందని, ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ చేసే సంస్కరణలను తట్టుకోలేక వాళ్ళు ఇలా మాట్లాడుతున్నారు. మాట్లాడకుండా కూర్చుంటే బీఆర్ఎస్ కు చులకనగా ఉంటున్నాము, ఖచ్చితంగా ఈ డిఫెన్స్ మెంటాలిటీతోనే నేను మళ్లీ ప్రజాక్షేత్రంలోకి వస్తాను అని రేవంత్ రెడ్డి మాట్లాడుతూ తమ కార్యకర్తలను ఉత్తేజపరుస్తూ కూడా ఒక స్పీచ్ ఇచ్చాడు. దీనికి రెస్పాండ్ అయిన కేటీఆర్ సోషల్ మీడియా వేదికగా కూడా ఒక ట్వీట్ ని చేశారు, ఎక్స్ లో ట్వీట్ ని చేశారు. దీనికి సంబంధించి కూడా అది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిందని చెప్పొచ్చు. దీనికి సంబంధించి కాంగ్రెస్ నేతలు కూడా రెస్పాండ్ అవుతున్నారు. రేవంత్ రెడ్డి స్థాయి ఉన్న వ్యక్తిని ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు అని కూడా ఇటు కాంగ్రెస్ అంటే రేవంత్ రెడ్డి ఈ ఎగ్జిట్ పోల్స్ వచ్చిన తర్వాతనే ఫలితాలు రాకముందే ఆయన ఒక ప్రెస్ మీట్లో కొంతమందితో మాట్లాడుతూ ఆయన చెప్పారు, ఇక నుంచి నా తీరీలా ఉండదు, రాబోయే మాదే కాబట్టి గవర్నమెంట్ మా తీరీలా ఉండదు, మేము పూర్తిగా మారిపోతున్నాం, ఇంత దూకుడుగా వ్యవహరించడం, ఇంత ఘాటుగా మాట్లాడడం లాంటివి ఉండవు అని చెప్పారు. ఆ తర్వాత కూడా కొన్ని సందర్భాలు ఆయన అలాగే మాట్లాడారు. అంటే ఎన్నికలకు ముందు ఉన్నటువంటి వ్యవహార శైలి తర్వాత ఉండదు అని చెప్పారు. కానీ కొంత గ్యాప్ ఇచ్చారు, చాలా తక్కువ గ్యాప్ ఇచ్చిన తర్వాత తిరిగి అలాంటి ఘాటు వ్యవహార శైలినే కొనసాగిస్తున్నారు. అంటే దేనికోసం? రేపు జరగబోతున్నటువంటి పార్లమెంట్ ఎన్నికలకి ఆ యుద్ధాన్ని అలాగే కొనసాగిస్తున్నారా, లేదంటే ఇంకేదైనా స్ట్రాటజీ ఉందా బీఆర్ఎస్ విషయంలో ఇంత ఘాటుగా వ్యవహరించడం పట్ల? రేపు పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ కూడా ఉంది, పెద్దగా బీజేపీ గురించి మాట్లాడడం లేదు ఎందుకని? నందు, ఈ విషయంలో మనం 2 పాయింట్స్ చూసుకోవచ్చు. ఖచ్చితంగా సీఎం అయిన తర్వాత రేవంత్ రెడ్డి కొంచెం సమన్వయం పాటించారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రీవియస్ గా సీఎం రేవంత్ రెడ్డిని మనం ప్రీవియస్ గా చూసినట్లయితే ఆయన ఏ విమర్శనైనా ఈజీగా తీసుకునే టైప్ అయితే కాదు. ఖచ్చితంగా బీఆర్ఎస్ మీద మొదటి నుంచి దూకుడు పెంచాడు. కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత రేవంత్ రెడ్డి వ్యవహార శైలిలో కొంచెం మార్పు వచ్చిందని చెప్పొచ్చు. ఆయన కేబినెట్ కు సంబంధించి ప్రజాక్షేత్రంలో అటు బీఆర్ఎస్ అవినీతి ప్రభుత్వం అని ఏదైతే ఆయన ముందు నుంచి కామెంట్ చేస్తూ వచ్చినారో వాటి మీద సమీక్షలు చేయడం అనే దాని మీదనే ఉన్నారు. అటు బీఆర్ఎస్ నుంచి ఎలాంటి కామెంట్ వచ్చినా, 6 గ్యారెంటీల నుంచి వచ్చినా కూడా వాళ్ళు మేము ఇంప్లిమెంట్ చేస్తాం 100 రోజుల్లో అని చెప్పారు. కానీ 6 గ్యారెంటీలకు సంబంధించి పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఖచ్చితంగా ఈ 6 గ్యారెంటీలను ఇంప్లిమెంట్ చేయలేదని బీఆర్ఎస్ నుంచి ఎదురుదారిని కాంగ్రెస్ ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో కూడా రేవంత్ రెడ్డి ఒక అడుగు ముందుకు వేశాడు. ఎందుకంటే ఎన్నికలు దగ్గరకు వస్తున్నాయి. ఇప్పుడు ఇలాంటి టైంలో కాంగ్రెస్ ఖచ్చితంగా 13 ఏదైతే 6 గ్యారెంటీలకు సంబంధించి
13 హామీలను కాంగ్రెస్ ఇచ్చింది. అందులో 2 హామీలు మాత్రమే ఇంప్లిమెంట్ అవుతున్నాయి. మిగతా హామీలు ఏవైతే ఉన్నాయో ప్రస్తుతం ఉన్న రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల దృష్టిలో పెట్టుకొని కూడా కాంగ్రెస్ ఆచితూచి అడుగులు వేస్తుందని చెప్పొచ్చు. ఇందులో మరొక 2 హామీలను కూడా ఇంప్లిమెంట్ చేసే దిశగా కూడా కాంగ్రెస్ అడుగులు వేస్తుంది. ప్రస్తుతం కాంగ్రెస్ గవర్నమెంట్ ముందున్న ఒక పెద్ద టాస్క్ ఏంటంటే ఈ 6 గ్యారంటీలను ఇంప్లిమెంట్ చేయటం. ఖచ్చితంగా ఈ 6 గ్యారంటీలను కాంగ్రెస్ ఇంప్లిమెంట్ చేయాలి అనే ధోరణిలోనే పోతుంది. ఎందుకంటే సోనియా గాంధీ తుక్కుగూడ వేదిక కూడా 6 గ్యారంటీలను ఇచ్చారు. వీటిని ముందు పెట్టుకునే ప్రజాక్షేత్రంలోకి వెళ్లారు, గెలిచారు, వచ్చి గవర్నమెంట్ ని ఫామ్ చేశారు. అయితే ఈ 6 గ్యారంటీల విషయంలో ఎప్పుడు ఎవరు కామెంట్ చేసినా కూడా ఇటు కాంగ్రెస్ నుంచి నేతలందరూ కొంచెం ఘాటుగానే రెస్పాండ్ అవుతున్నారు. కానీ ఒక అడుగు ముందుకు వేసి ప్రభుత్వం పడిపోతుంది, 6 గ్యారంటీలు ఖచ్చితంగా వీళ్ళు ఇంప్లిమెంట్ చెయ్యరు అనే వ్యాఖ్యలను ఎలా తిప్పికొట్టాలి అని ఒక చర్చకు వచ్చినప్పుడు దావోస్ కి వెళ్లి వచ్చిన తర్వాత కూడా రేవంత్ రెడ్డి ఈ సభా వేదికలో అయితే మాట్లాడటం జరిగింది. ఖచ్చితంగా మేము ప్రెస్టీజియస్ గా తీసుకున్న 6 గ్యారంటీలను ముందు నుంచి ఇంప్లిమెంట్ చేస్తామని చెప్తూనే ఉన్నాం. దీనిలో భాగంగానే ప్రభుత్వం ఏర్పడిన 2-3 రోజుల్లోనే 2 గ్యారంటీలను ఇంప్లిమెంట్ చేశాము. తర్వాత కరెంటు బిల్లుల విషయంలో కూడా కేటీఆర్ కాంగ్రెస్ అగ్రనేతలకు పంపించాలనే నేతల విషయంలో కూడా ఆయన అప్పుడు దావోస్ లో ఉన్న నేపథ్యంలో కాంగ్రెస్ నుంచి పలు కీలక నేతలు రెస్పాండ్ అయినప్పటికీ కూడా 6 గ్యారంటీలను అయితే ప్రెస్టీజియస్ గా తీసుకున్నారు. ఎందుకంటే వీటిని ఖచ్చితంగా కాంగ్రెస్ 100 రోజుల లోపల ఇంప్లిమెంట్ చేయాలి. పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి ఇక్కడున్న 17 సీట్లకు గాను 14 సీట్లను ఎలాగైనా కైవసం చేసుకోవాలని కాంగ్రెస్ చూస్తుంది. ఎందుకంటే తెలంగాణతో పాటు మిగతా 5 రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించి ఒక తెలంగాణ గెలుపొందింది కాబట్టి ఇక్కడ దీన్ని అగ్రస్థాయి అగ్రనేతలు కావచ్చు, ఇక్కడున్న తెలంగాణ కాంగ్రెస్ నేతలు కావచ్చు పార్లమెంట్ ఎన్నికల మీద చాలా హోప్స్ పెట్టుకున్న నేపథ్యంలో ఖచ్చితంగా విమర్శల దాడి ఏదైతే ఉందో దాన్ని ఎదుర్కోవాల్సిన పరిస్థితి. మరొక వైపు బీజేపీ విషయానికి వచ్చినట్లయితే ఖచ్చితంగా ఇక్కడ తమకు ప్రధాన అపోనెంట్ గా బీజేపీనే ఉంటుంది, బీఆర్ఎస్ అసలు లెక్కలోనే లేదు అని కొన్ని వర్డ్స్ అయితే కాంగ్రెస్ నేతల నుంచి వస్తున్న నేపథ్యంలో ఈ మాటలకు విమర్శకు ప్రతి విమర్శ ఖచ్చితంగా ప్రభుత్వం మీద ఎలాంటి నెగిటివిటీ రాకుండా చూసుకోవడానికి కాంగ్రెస్ నేతలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. రైట్ థ్యాంక్ యూ కృష్ణవేణి. అధికార ప్రతిపక్షాల మధ్య జరుగుతున్నటువంటి ఈ మాటల దాడిపై ఈ బీఆర్కే న్యూస్ స్పెషల్ ఫోకస్. కీప్ వాచింగ్ బీఆర్కే న్యూస్.